ఎలా సార్ 40 ఇయర్స్ జర్నీ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? మీరు అనాలిసిస్ చేసుకుంటే మీ జర్నీని? చాలా తృప్తిగా ఉంది. ఎందుకంటే ఈ రంగం అన్నది నేను ఎప్పుడూ చెప్తా, ఇక్కడ సిన్సియారిటీ చాలా 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 ముఖ్యం. సిన్సియారిటీ లేకపోతే ఎంతకాలం ఉండలేం. టైమింగ్ ఉండాలి, సిన్సియారిటీ ఉండాలి, మంచితనం ఉండాలి, అన్నీ ఉండాలి ఇక్కడ. అవునవును. అన్నిటితో పాటు ఎక్కువగా ఈయన చెప్తుంటారు, కోటా శ్రీనివాస గారు ఆవగింజంత అదృష్టం ఉండాలని చెప్పేసి. ఎక్కువగా నేను అదృష్టానికన్నా కూడా నేను కష్టాన్ని నమ్ముకుంటాను. ఓకే, కోర్స్ కోటా గారి టాపిక్ వచ్చింది కాబట్టి, కోటా గారు ఆయన చేసిన వర్సిటైల్ క్యారెక్టర్స్ కానీ, ఆయన ఇండస్ట్రీ పైన వేసిన ముద్ర కానీ చెరగపోయిన ముద్ర అంటారు. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరితో పనిచేశారు ఆయన. ఆయన మొన్న ఈ మధ్య కాలం చేయటం అనేది చాలామంది మిస్ అవుతున్నారు ఆయన్ని. మీకు ఆయనకి రిలేషన్ ఎలా ఉంది? మా ఇద్దరితో చూసి 40 ఇయర్స్ ఇద్దరం ఒకేసారి. ఆయన 85, నేను 85. కోట గారు విచిత్రం ఏంటంటే, అంతకుముందు 4 ఏళ్ళ క్రితం నేను కూడా చిన్న క్యారెక్టర్స్ వెళ్ళిపోయాను. తను కూడాను చిరంజీవి గారి సినిమాను ఏదో ఆయన కూడా క్యారెక్టర్స్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి 85 రావడంతోనే స్టార్ ఆయన ప్రతిఘటనతో. మా ఇద్దరు రిలేషన్ 40 ఏళ్ళు. నేను ఎక్కువ కొడుకులు చేసిన దాంట్లో నేను ఒకటి. బొబ్బుల రాజా కానీ, యావండి ఆవిడ వచ్చింది, దేవుడు, ఘటన, కృష్ణారెడ్డి గారు చాలా సినిమాలు, ఇవన్నీ నేను ఆయనకి కొడుకుగా ఇటు నాకు